ప్రేమానమ్మకంగా మా ప్రియ పరలోక తండ్రి, వచ్చున్న సింహాసనం ఆసీనుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపాన్ని దేవానికి ఎంతో స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సంఘం అనే అనుభవం మమ్మల్ని చేర్చారు. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నీకు వందనాలు. నేడు దినమంతటిలో పాటలో సహాయపడడానికి కృప చూపించారు. నీకు వందనాలు. తిరిగి ఆరాధన వర్తమాన విషయంలో వ్యక్తిగతంగా ఆరాధించడానికి మా హృదయం నొచ్చుకునే విధంగా నీ ఆత్మకార్యం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి, నీ కాంతి, నీ ప్రత్యక్షత, నీ వాక్యపు వెలుగు మమ్మల్ని గురించే విధంగా మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నా. దౌర్భాగ్యం అభాగ్యం అని చెప్పి శరణ వెళ్తున్నాం. మీరు మాతో మాట్లాడితే ఇది నీ సన్నిధి, ఇది నీ సమూహము, నీ పరిశుద్ధుల యొక్క సంఘంలో చేరి నిన్ను ఆరాధించబద్దులమని నేను నేర్చుకున్న వారమని యోగ్యమైన ఆరాధన చేయగలిగిన అర్హత కలిగించాలి. నీ ప్రభావం మమ్మల్ని తాకినట్లయితే నీ వాక్య వెలుగులో కలిగినటువంటి ఆరాధన మేము అర్పించగలుగుతాం. ప్రభు చూపించి కంటికి కనిపించినటువంటి అంధకార శక్తులు, చీకటి శక్తులు పారబడండి, సిల్వర్ పక్షులని మా తలపులు గమనాన్ని స్వాధీనంలో వచ్చుకుని దౌర్భాగ్యాలను శరణ వచ్చింది కానీ ఆత్మ సహాయాన్ని అర్జిస్తున్నట్టు చూపించి మాతో మాట్లాడుతున్నాం. మా తండ్రి ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి రండి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 13-14 వచనాలు ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13-14 వచనాలు ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 21:13-14. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపడే 12 అపోస్తలులు 12 పేర్లు కనపడుచున్నవి. ప్రభువాచార్య మరోసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమానమ్మకంగా మా ప్రియ పరలోక తండ్రి, మాఫ్ కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామానికి మహిమ కలగాల నాయన. నీ ఆత్మీయతలను ఎక్కడ కలగాల, అభాగ్యులు దౌర్భాగ్యాలను ఒప్పుకోవచ్చు. నీ సన్నిధిలో సేవవచ్చు. నీ ఆత్మను అందించారు, నీ వాక్కును అందించారు. చేయలేని వేరే మాలో శ్రేష్టమైన ఆరాధన మీకు అర్పించడానికి బదులుగా సహాయం. నీ రక్త నిబంధన ప్రయోజనాన్ని మాకు అనుకూలపరిచి మాతో మాట్లాడుతున్నామని నీ సన్నిధిలో మా ఆత్మ అభివృద్ధి ప్రభు చూపించాను. మా తండ్రి ప్రేరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 13-14. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 13-14. అందరం కలిసి గట్టిగా చదవట్లేదు. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపడే 12 అపోస్తలులు 12 పేర్లు కనపడుచున్నవి. సింహాసనం అధిష్ఠించే ప్రభువారు తన వాక్శక్తి చేత మనతో మాట్లాడుతున్నారు. గడిచిన ప్రభు ఆరాధనలో మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చా. ఈ 13వ వచనంలో తూర్పు వైపున ఉన్నటువంటి గుమ్మముల గురించి, ఈ ఉత్తర వైపు గుమ్మముల గురించి, దక్షిణ వైపు ఉన్నటువంటి గుమ్మముల గురించి. నేను వినా ప్రభు పశ్చిమ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున అంటే పడమర దిక్కు ఉన్నటువంటి 3 గుమ్మములు అనేది వివరణలోకి తీసుకొస్తున్నాను. ఈ పడమర దిక్కు అంటే పశ్చిమ దిక్కు ఉన్నటువంటి
గుమ్మములు 3 గుమ్మములుగా పేరు రాశారు. ఈ 3 గుమ్మములు ఏంటంటే గాదు, ఆషేరు, నఫ్తాలి. ఈ గోత్రకర్తలకి స్వారూప్య దర్శనంగా పేరు రాశారు. ఈ 3 గోత్రకర్తల యొక్క గుమ్మం చేరుకున్నప్పుడు ఇవేమైపోతాయి? తేదివ్యమానంగా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన కలిగింపజేస్తారు. అది శక్తి, దేవుని యొక్క శక్తి. అంటే దేవుని యొక్క ప్రభావం దాచి ఉన్నటువంటి ఫల సమృద్ధిలో మనం ఏం చేయాలంటే కృపను ఆస్వాదించాలి. ఈ కృప మనం ఏం చేస్తుంది? విమోచనకు గుర్తుగా చేస్తుంది, క్రయధనానికి గుర్తుగా చేస్తుంది. అందుకే 50 కీర్తనలో దైవజంగా దావీదు ఏంటి? పాపములోనే నా తల్లి నన్ను ఏం చేసింది అంటాడు? గర్భము ధరించింది. ఇప్పుడు నన్ను ఏం చేయాలని నన్ను ప్రభు అడుగుతాడు. ఆయన నన్ను కడుగుము నీ పరిశుద్ధాత్మను మరలా పుట్టించి మాట్లాడు. ఎంత గొప్ప మాట దైవజంగా ఆ 51 కీర్తనలో ఆయన వివరించారు. అంటే ఆయన కృపను నోచుకోలేని దుస్థితిలో పడినప్పుడు ఆ దైవజంగా అంటాడు, నీ కృపను, నీ ఆత్మను విశ్వతో నన్ను కడుగుము, పవిత్రపరచుము. తిరిగి నీ కృప కలిగినటువంటి ఆత్మను దయచేయి. అంటే ఈ ఆత్మ ఏం చేయాలా? సంఖ్యాకరు ఆత్మను ధరించు. ప్రభుయే మేఘముగాను నడిపించి ఆ ప్రభు ఎంత ఏం చేయాలా? కృపయు సత్యము సంపూర్ణత. అంటే ఈ సంపూర్ణతలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి ఒకసారి తిరిగి మన భాగానికి వెళ్దాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 48వ అధ్యాయానికి వెళ్దాం. 48వ అధ్యాయం మొదటి వచనం. 48 మొదటి వచనం. వ్యాపించు భూమి దాని యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆశేరీయులకు ఒక భాగము, ఆశేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము. చాలండి. ఇక్కడ ఈ గుమ్మంలో వచ్చేసరికి గాదు వచ్చాడు, ఆషేరు వచ్చాడు, నఫ్తాలి వచ్చాడు. కానీ మధ్యలో దాను గుమ్మం దగ్గరికి ఎలా జత చేయబడి ఉన్నాయి? దాను అనే గుమ్మంకి ఎలా జత చేయబడినాయి అంటే ఈ కృపయు సత్యము సంపూర్ణతలో ప్రవేశింపబడినప్పుడు ఈ గుమ్మముల యొక్క ప్రత్యక్షత ఏమవుతుందంటే ప్రకాశింపబడుతుంది. ప్రకాశింపబడుతుందంటే మనము వెలిగింపబడిన వారమై, ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారమై, అబ్బా తండ్రిని పిలిచి సంపాదించుకున్న వారమై, ఆయన ఆరాధించబద్ధమై ఈ గాదు గుమ్మములో ప్రవేశించబడినప్పుడు ఈ దాను యొక్క ఫల సమృద్ధి కాదు, తిరిగి గాదు యొక్క ఫల సమృద్ధి కాదు, రూబేను యొక్క ఫల సమృద్ధి కాదు, అన్ని ప్రకాశత కనిపిస్తాయి. ఒకసారి రండి, మీకు ఇంకా వివరంగా కావాలంటే ఈ యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 48 30 నుంచి 35 వరకు చదువుకున్నాం. 30 నుంచి 35 వరకు చదువుకున్నాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 30 నుంచి 35 వరకు. యెహెజ్కేలు 48వ అధ్యాయం 30 నుంచి. పట్టణ స్థాన వైశాల్యము ఎంతనగా ఉత్తరమున 4500 కొలకల పరిమాణము. తర్వాత ఇశ్రాయేలు గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మముల పేర్లు పెట్టవలను. ఇప్పుడు చదవండి. ఉత్తరపు తట్టున రూబేను ఉన్నాడు, రూబేనుదనియు యూదాదనియు లేవిదనియు 3 గుమ్మములు అయిపోయింది. ఇప్పుడు 32 చదవండి. తూర్పు తట్టు 4500 కొలకల పరిమాణం కలదు. అక్కడ అంటాడు ఆ తట్టున యోసేపు దనియో బెన్యామీను దనియో దాను దనియో. మనం జ్ఞాపకం చేసుకోవాలా, దాను గుమ్మం ఎక్కడుంది? తూర్పు తట్టు కలిగి. ఇప్పుడు మనకి గాదు ప్రవేశించాలనంటే వాటి ఛాయలు ఎలా ఉన్నాయి? ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి? ఇప్పుడు చదవండి 33. దక్షిణ తట్టు
4,500 కులకర్ణల పరిమాణం కలది. ఆ కట్టును ఎవరున్నారు? సిమియోను, ఇస్సాకారు, తర్వాత జెబులోను, తర్వాత పడమటి కట్టు కులకర్ణల పరిమాణం కలది. ఆ కట్టున గాదుది, ఆషేరుదని, నఫ్తాలి. అంటే ఇక్కడ ప్రత్యేకమైన గుమ్మములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమిడి ఉన్నాయి. ఈ గుమ్మముల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వపు భక్తులు పరిశుద్ధులు దేవుడి యొక్క ప్రణాళికలు కలిగిన వారు దాన్ని వర్ణించేటప్పుడు క్రీస్తు యొక్క విమోచన క్రయదానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే శిరస్సుగాను, ఆయనే శరీరంగాను, సంఘముగాను, ఆయనే బలి అర్పణగాను, బలిపీఠం యొక్క నమూనాను కానీ ఛాయను కానీ వ్యక్తపరచు. ఇప్పుడు ఆ ఛాయలో నుండి తిరిగి ఏం చేస్తారంటే యెరూషలేము మందిరాన్ని చూపిస్తారు. మన తాత్కాలిక గూగుల్ వాటిలో చూసుకున్నా కానీ యెరూషలేము యొక్క పట్టణం యొక్క పైన ఉండేటువంటి ఆ గోల్డెన్ టెంపుల్ యొక్క ఆకారాన్ని ఛాయలంతా కనిపిస్తారు. కానీ అందరూ అందులో ఉన్నటువంటి ఆ ప్రాకారాన్ని చూస్తారు. కానీ ప్రాకారపు గోడలు కలిగినటువంటి గుమ్మములు చూడండి. ఆ గుమ్మములకి ఏంటంటే సరిగా 12 గుమ్మములు. ఈ 12 గుమ్మములు 4 దిక్కులకు సరిపడినట్లు ఇటు 3 అటు 3 అటు 3 కలిపి 12 గుమ్మాలు వచ్చేటట్టు సరి చేసి ఈ 12 గుమ్మముల్లో వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవునికి వచ్చినటువంటి ఆత్మను ధరించుకొని ప్రభుని ఎలా ఆరాధించాలి, ప్రభు యొక్క సన్నిధిలో మా హృదయం ఎలా అర్పించాలా, ప్రభు కొరకు మా హృదయార్పణ ఎలా, ప్రభుతో మేము ఎలా సర్ది కుదుర్చుకోవాలా, ఇదే వారి గురి. ఈ 12 గోత్రకర్తల యొక్క గురి. అంటే ఈ గురిలో మీరు వివరించేది ఏంటంటే ఈ 21 ప్రకటన గ్రంథం సారాంశాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు మొట్టమొదట 21:1 ఏమంటాడు? 21:1 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము అంటాడు. అంటే నూతనమైన యెరూషలేము పట్టణం. ఇప్పుడు ఈ నూతనమైన యెరూషలేము పట్టణం యొక్క నమూనాన్ని జ్ఞాపకం చేసుకుంటే చచ్చోక్యమైనటువంటి అంటే కొలకర్రలతో కలిగినటువంటి నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకొని వాటి యొక్క కొలతలు ప్రభు నిర్మిస్తూ వచ్చాడు. ఏమని? ఆ నూతనమైనటువంటి యెరూషలేము. ఆ యెరూషలేము యొక్క కొలతలు అని అంటాడు 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 మహిమ కలిగినటువంటి ఆది అపోస్తలుల పునాది వేయబడినటువంటి కట్టడము. అందుకే మీరు ఏ పునాది మీద కట్టబడ్డారు అని ప్రభు ప్రశ్నిస్తే ప్రభుతో మనం చెప్పాల్సింది ఏంటంటే సియోను పునాది మీద కట్టబడ్డానికి ప్రభువా మీరు సాయం చేస్తారు. మరి ఆ పునాది మీద మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం? పునాది మీద నిలబడ్డామా, పునాది నుంచి తొలగిపోయామా, పునాదిలో లేకుండా వైదొలిగిపోయామా? అంటే ఈ పునాది దేనికి సాదృశ్యం? గుమ్మములకు సాదృశ్యం. ఈ గుమ్మములో ప్రవేశించే వారు ఎలా ఉన్నారు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు. అంటే కృపయు సత్యమును సంపూర్ణత కలిగించు ప్రభు యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తారు. అందుకే వీటిలో ఒక మాట చూద్దాం రండి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 18-19 క్షమించాలా 5వ అధ్యాయం ఎఫెసీ 5:18-19 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 మద్యముతో మత్తులయుడికి దానిలో దుర్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు అంటాడు. అంటే ఇక్కడ ప్రభు మాట సెలవిచ్చేది మనకేంటంటే మద్యముతో మత్తులో ఎందుకు అంటే లోకము దాని దుర్యాపారము కలిగినటువంటి మత్తులో ఉండద్దు.
అంటే ఈ మత్తులు ఛేదించాలంటే ఏం కావాలా? పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపబడినప్పుడు ఆవరణం యొక్క ప్రత్యేకతలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ గంగాలము మరి బలిపీఠము తిరిగి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించబడినప్పుడు నీవు ఎలా ఉండాలో ప్రభు యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 18వ సెలవిచ్చినట్లు లోకపరమైనటువంటి దుర్యాపానం, మద్యము, మత్తు, ఐహిక విచారాలు, తలపులు, క్రియలు, ఈ లోకపరమైన వాటిని అన్నింటినీ ఛేదించాలి. ఛేదించి ఆయన ఏమంటాడు? ఈ గుమ్మంలో ప్రవేశించిన వారు ఎలా ఉండాలంటాడు? చదవండి 19, 18 అయితే ఆత్మపూర్ణులై ఉండండి. తర్వాత ఒకరినొకరి కీర్తనతోనూ సంగీతంతో ఆత్మ సంబంధమైన భాగంతో హెచ్చరించు ఈ హృదయంలో ప్రభువుని గురించి పాడొచ్చు అంటాడు. అంటే ఆరాధించినప్పుడు ఏం చేయాలి? హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన, ఆత్మపూర్ణత కలిగించు ఆరాధన, సర్వ సత్యంలో ఇవ్వబడినటువంటి ఆరాధన, సంపూర్ణత కలిగి చేసిన ఆరాధన. ఈ ఆరాధన ఎక్కడ ఉంటాయి? గుమ్మముల్లో ప్రవేశించినప్పుడు. అందుకే ఈ గుమ్మములో దేనికి స్వాతంత్రం? ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 గోత్రకర్తలు కలిగినటువంటి గుమ్మములో. అందుకే వాటి యొక్క పేరు కూడా జ్ఞాపకం చేస్తారు. రండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 48:31 ఉత్తరపు తట్టు వచ్చేసరికి రూబేను, యూదా, లేవి. తర్వాత 32 తూర్పు తట్టు యోసేపు, బెన్యామీను, దాను. దక్షిణ తట్టు సిమియోను, ఇస్కారీలు, జెబూలూను. పడమటి తట్టు అంటే పశ్చిమ తట్టు గాదు, ఆషేరు, నఫ్తాలి. ఈ గుమ్మములు కలిగిన వారు ఆ పట్టణంలో పేర్లు కలిగిన వారు. ఇప్పుడు ఆ పట్టణ పేర్లు కలిగినటువంటి పునాది కలిగినటువంటి పేర్లు ఏంటి? 12 ఆది అపోస్తలులు. ఆది అపోస్తలులు క్రీస్తుతో సంచరించి దేవుడి యొక్క మహిమ ఐశ్వర్యంలో దేవుడి కొరకు నిలబడి దేవుడి యొక్క ప్రయత్నం కలిగి అబాధాన్ని అనిపించే అర్హతలో లోకపరమైన శ్రమలన్నీ ఎన్నదగిన కాదని ఎంచి క్రీస్తుతో నడిచిన ఆది అపోస్తలులు. అందుకే ఆ పునాది మీద మనం ఏం చేసాం? కట్టబడ్డాం. కట్టబడిన పునాదిని వదిలేస్తామా? ఆ పునాదిలో ప్రవేశించాలి. ఆ పునాది మీద ఏం కట్టబడ్డాయి? 12 గోత్ర కట్టల యొక్క గుమ్మములు కట్ట. అది నూతన యెరూషలేము యొక్క పట్టణము, మహారాజు పట్టణం. అందుకే ఆయన అంటాడు, ఆ యోగాల గ్రంథంలో కూడా అంటాడు, తూర్పు దిక్కెళ్తే ఆయన కనిపిస్తున్నారు, పడవ దిక్కెళ్తే ఆయన, ఉత్తర దిక్కు తన పనులు జరిగించే కార్యానికి అక్కడ కనిపించినాడు. దక్షిణ దిక్కు ఏం చేశాడు? సంఘం వైపు నిలబడి చూస్తూ. ఇప్పుడు ప్రభుని ఆరాధించే మనం కూడా ప్రభుకు మన ఆరాధన ఎలా అర్పించాలి? శ్రేష్టమైన ఆరాధన ఎలా అర్పించాలని? కృపయు సత్యము కలిగినటువంటి ఆరాధన ఎలా అర్పించాలని? పాపమును క్షమాపణ కలుగు చేసినటువంటి విమోచన ప్రయోజన కలిగించిన ఆరాధన ఎలా అర్పించాలి? ఆ ప్రభు సన్నిధిలో మనం సేవ చేయబడాలి. యోగ్యమైన గుమ్మములు ప్రవేశించినప్పుడు ఈ గాదు, ఈ ఆషేరు, ఈ నఫ్తాలి గుమ్మములో ప్రవేశించబడేవారు ప్రభుని ఎదుర్కొంటూ ముఖ దర్శనం చేసుకుంటూ ప్రభుకి ఆరాధన. ఇటు ఆరాధన మనకి ఏం చేస్తుంది? దేవుని యొక్క సన్నిధిని మనల్ని కనపరుస్తుంది. ఆ సన్నిధి ఏం చేస్తుంది? మనకి సమీపంగా తెస్తుంది. సన్నిధి మనకి సమీపంగా ఉన్నప్పుడు ఏమవుతాయి? దేవుని యొక్క మహిమ మన మీద. ఈ మహిమలో వచ్చినటువంటి ఆరాధన సంఘంగా ఆరాధించినప్పుడు ఆ ప్రభు అపాత్రుడి అని ప్రభుని ఆరాధించి అర్హత కలిగి ఇటు ఆరాధనలో ప్రవేశించబడినప్పుడు ఈ ఆరాధన ఫల సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదం. యోసేపు అంటాడు, క్షమించాలి, యాకోబు అంటాడు, ఈ దాను, గాదు, నఫ్తాలి, రూబేను, జెబూలూను, లేవి, మరి ఇస్సాకారు, ఈ గోత్రకర్తలకు ఇచ్చినటువంటి ఫల సమృద్ధిని గుర్తు చేస్తారు. తిరిగి దీన్నే ద్వితీయోపదేశకాండం చివరిలో ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ గోత్రకర్తలందరికీ మోసించినటువంటి ఫలాన్ని ఆయన వివరిస్తారు. ఇక్కడ దేవుని యొక్క ఫలమును పొందుకొని యోగ్యమైన ఆరాధన స్నేహించడానికి ఇచ్చినటువంటి ఈ బొమ్మలో మనం ఏ విధంగా ఉన్నా, ఎలా నడుస్తున్నా, ఎలా సరిచేయబడుతున్నా, వారు వెంబడి వారు ఏ గుమ్మలో ప్రవేశిస్తున్నా, ఏ విధంగా ఉంటున్నా ప్రభు చేత ఒప్పుకుందా, విడిచిపెడదా, యోగ్యమైనటువంటి ప్రభు యొక్క ఆరాధనను భంగపరచుకోవడానికి శ్రేష్టమైన ఆరాధన ప్రభుకి అర్పిస్తాం. అటు ఆరాధన కలిగి ప్రభుని
ఆరాధించబద్దులమై ఉంటాం. రండి ప్రకటన గ్రంథం 21, 13, 14 చదువుకుని ఆరాధించాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21, 13, 14. అందరూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13, 14. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్లకి 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. పునాది కలిగినటువంటి ఆ పట్టణంపై ఎదురు చూచారు. క్రీస్తు రక్తంలో కడగబడి విమోచించిన క్రయధనం ద్వారా నీవు నేను మనము ఏం చేయాలా? ప్రవేశించి యోగ్యమైన ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన, మహిమగల ఆరాధన ప్రభు కల్పించి ప్రభుని స్తుతి తెలుపుతూ ప్రభుని ఆరాధించి శ్లాఘించి గణపరచడానికి ప్రభు మనకి సహాయం దయచేసి కాక. మనందరం లేచి ఒక పాట ద్వారా ప్రభుని స్తుతిస్తాం. ఒక ఆరాధనలోకి వెళ్తాం.